సిద్ధం సిద్ధం అని చెప్పి ఎందుకు అనకాపల్లిలో సిద్ధం కాలేదు? మరి అనకాపల్లి ఒక్క సీటుకే మీరు క్యాండిడేట్ ను పెట్టుకోలేకపోయారు, ఇంతవరకు డిసైడ్ చేయలేకపోయినారంటే మీరు ఎంత భయపడుతున్నారో చూడొచ్చు. ఎందుకంటే సింహం సింగల్ గా వస్తుందని చెప్పేసి నన్ను చూసి అనకాపల్లిలో నా అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలిసి అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా పెట్టుకున్నారంటే ప్రజలకు అంతా అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అని. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లో 199 ప్రకటించి 2 వారాలు అయింది. ఇప్పటికి కూడా అనకాపల్లి సీటు ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటే మరి భయం కాకుండా ఇంకా దేనికి? ఒక 1 మంత్ బ్యాకే మా తాలూకు అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటించాం. ఇవాళ స్టిల్ ఇంకా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేకపోతే జనసేన కానీ కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయిలో ఉందంటే ఎవరికి భయపడి వాళ్ళు ప్రకటించట్లేదు? మీరు సమాధానం మీరే గమనించండి. ఎవరికి భయపడి మీరు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు? ఈ రోజు కూడా ఇంకా జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ ఇంకా కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో కానీ ఆయన ఒంట్లో కానీ భయం అనే దానికి అర్థం తెలియదు. ఎప్పుడు కూడా ఆయనకి ధైర్యం, ప్రజాసేవ తప్ప రెండో ఆలోచన తెలియదు. ఆయన పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళతో ఈరోజు సీఎం రమేష్ గారు వచ్చారని చెప్పేసి ఆ టికెట్ని పక్కన పెట్టడం జరగలేదు. అది కొన్ని కారణాల వలన, కొన్ని లెక్కల వలన, దానికి ఆ క్యాలిక్యులేషన్స్ వలన అది పక్కన ఉంచారు తప్ప ఇంకో కారణం కూడా కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.